చెప్పుకోలేరు కొంతమంది ఆడవాళ్ళు. కానీ మరీ అంత క్రూయల్గా చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. మన పిల్లలకి అలా విపరీతంగా అల్లరి చేస్తారు కదా, చాలా కోపం వచ్చేసేసి మనం ఏదైనా పనులు ఉన్నప్పుడు బాగా విసిగించేసినప్పుడు కొట్టేస్తాం, ఏదైనా కర్రతో కానీ బెల్ట్తో కానీ కొట్టేస్తాం. కానీ తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఆ దెబ్బలు అలా తట్టులాగా పైకి వచ్చినప్పుడు చూసి చాలా బాధపడతాం కదా. ఆ రోజంతా బాధగా ఉంటుంది. అయ్యో ఇంత అలా కొట్టేశాను బిడ్డని, నేనే తట్టుకోలేను కదా, ఇంత నొప్పి ఇంత అలా కొట్టేశాను, పాపం మాలికి ఎంత తగులు ఉంటుందో అని చూసి ఎంత బాధపడతాము కదా. అసలు మాట చెక్ చేయడం, ఆ దెబ్బని ఆయిల్ రాయడం ఇలా చేస్తూ ఉంటాం. అలాంటిది ఒక తల్లి, సొంత కన్న తల్లి అంత నవమాసాలు కని ఎలా చంపేసింది అంత దారుణంగా? నాకైతే అర్థం కావట్లేదండి. హాయ్ అండి. హైదరాబాద్లో రీసెంట్గా గాజుల రామారం అనే ఏరియాలో జరిగిన మర్డర్ గురించి విన్నారా మీరు? ఒక ఆమె తేజు ఏదో పేరు తంది. ఆ అమ్మాయి తన పిల్లల్ని 11 years ఒకరు, 8 years ఒకరు అనుకుంటా, ఆశిష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి అనే 2 పిల్లల్ని చంపేసిందండి దారుణంగా అనమాట. ఇంటిలో కొబ్బరికాయలు కట్ చేసే కత్తి ఉంటుంది కదా, దాంతో అయితే చంపేసిందంట. చంపేసి తను కూడా చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. 6th floor నుంచి, వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లోనే 6th floor నుంచి కిందకి పడిపోయిందంటే. ఏంటి సౌండ్ అని అందరూ నైబర్స్ చూసి వెంటనే పోలీసులకి అయితే చెప్పారు. ఎంత దారుణం అండి అసలు. వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసేసరికి 2 పిల్లలు, మొత్తం ఇల్లంతా బ్లడ్తో ఉందంటండి. తెలిసి వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి వద్దు మమ్మీ అని రూమ్ తిరుగుతూ ఉంటే ఈవిడ వెంటబడి చంపేసినట్టుంది. అసలు తను 6 pages 7 pages సూసైడ్ నోట్ అయితే రాసిందంట. నా హస్బెండ్ నన్ను సరిగ్గా పట్టించుకోడు పిల్లలకి, మాకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు నా పిల్లలకి, అందుకని చెప్పేసి ఎలాగా ఉన్నా సరే వేస్ట్ అని చెప్పేసి ఆవిడైతే ఇలా చేసుకున్నాను నేను అని చెప్పిందంట. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంచెం మానసికంగా తనకి బాగోదు అని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎంత ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇది తనతో పోలేదు కదండి, 2 పిల్లల్ని తను చనిపోయింది ఓకే, కానీ ఇప్పుడు 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతుంది కదా. అటు అతని భార్యను కోల్పోయాడు, 2 పిల్లల్ని, చక్కటి బంగారం లాంటి పిల్లల్ని కోల్పోయాడు. తన తప్పు కూడా ఉండొచ్చు ఏమో, మరి తను రాసిన సూసైడ్ నోట్లో అయితే మమ్మల్ని అసలు పట్టించుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం రావడం, డ్యూటీ చేసుకోవడమే అని అంటుంది. నిజంగా అండి, మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. ఏదైనా ఇంట్లో పడుకుని ఉంటే భార్య ఏంటి ఎప్పుడు పడుకునే ఉంటావా, లేకపోతే ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి నీకు బాగోట్లేదా ఒంట్లో అని కొంచెం పట్టించుకోవద్దు, కొంచెం చెప్పుకోలేరు కొంతమంది ఆడవాళ్ళు. ఇలా ఎంతోమంది సఫర్ అవుతారు. నేను అడిగినవి అన్నీ తెచ్చిస్తాను కదా అని అనుకుంటారు, కానీ కాదు. తను ఎందుకు అలా ఉంది అనేది నేను చాలా విన్నాను తెలిసిన వాళ్ళ ద్వారా. ఇలాగా అసలు పట్టించుకోవడం కానీ, అలా పడుకున్నా కానీ ఏదో పడుకుందిలే కానీ వాళ్ళు సెల్ ఫోన్లో చూసుకోవడం, లేదంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే. కానీ తనకి ఎందుకు ఏమైంది ప్రాబ్లం? కొన్నిసార్లు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని మనకి ఏదైనా బ్లడ్ తక్కువైనా ఇంకా కొన్ని చాలా మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి మనం చెక్ చేసుకుని టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడితే అంతా కూడా నార్మల్ అవుతుంది. లైఫ్ తీసుకోవడం ఒకటే కాదు కదండి. తను నేను చనిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారనే ఆలోచనతో వాళ్ళని కూడా చంపేసింది. మామూలుగా జనరల్గా ఎవరైనా పిల్లలకి ఇష్టమైన వాటిలో లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ అది తీసుకుని చనిపోతారు. కానీ నేను ఇంత క్రూయల్గా అసలు వెంటాడి అలా ఎలా చంపగలిగింది? చిన్న దెబ్బ తగిలితేనే మన పిల్లలకి మనం తట్టుకోలేం కదా. కొట్టిన తర్వాత కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా, ఎంత అలా కొట్టేసాం మన పిల్లల్ని. అలా రోజంతా బాధపడతాం నుంచి ఎప్పుడు పిల్లల్ని ఎలా విసుక్కుంటానని నేనే చాలాసార్లు ఫీల్ అవుతానండి. అయ్యో ఇంత అలా కొట్టేసాను, కొంచెం మెల్లగా చెప్పాల్సింది, కొంచెం బెదిరించాల్సింది, ఇలా కొట్టుకొని ఉండాల్సిందని ఎన్నోసార్లు నాకు ఎంత బాధ అనిపిస్తుందో. జనరల్గా ప్రతి అమ్మకి అలాగ అనిపిస్తుంది. అలాంటిది తను అంత దారుణంగా అంత చిన్న పిల్లల్ని, ఇంకొక నెక్స్ట్ డే వాళ్ళ చిన్నబాబు బర్త్డే అంట, బట్టలన్నీ కూడా ఉంచారంట. అసలు చాలా బాధగా అనిపిస్తుందండి, అంత క్రూయల్గా తను ఎలా చంపగలిగింది అని. ఇలా జరిగిందో తెలియదు కానీ మనము లేడీస్ మన హెల్త్ని మనమే కేర్ఫుల్గా చూసుకోవాలి, మనం ఫ్యామిలీ అంతటినీ మనమే చూసుకోవాలి. కాబట్టి మనకు ఓపుకున్నా లేకపోయినా ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. కాబట్టి అందులోకి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది, ఎవరు సపోర్ట్ ఉండదు. హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతారు, పిల్లల్ని చదివించడం కానీ ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ హెల్త్ విషయంలో మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా హెల్త్ చెకప్ అవి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్ ఇస్తారు కదా మీడియాకి, చాలా ఫీల్ అవుతున్నాడు, నా భార్యని 2 పిల్లల్ని కోల్పోయాను, మాకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు, మాది హ్యాపీ ఫ్యామిలీయే, మాకు కూడా ఎటువంటి గొడవలు ఏమీ లేవు అని ఆయన చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. ఆవిడ మాత్రం మెంటల్గా చాలా డిప్రెషన్లో ఉందనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఇలా ఉంటున్నా కొంచెం మనకెందుకులే అనుకోకుండా పిల్లలు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏంటి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా దీనికి ఏంటి అని చూసుకుని చెక్ చేసుకుని వాళ్ళని కరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.